ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీ త్రిపురాం పరాత్పర కళాం శ్రీచక్ర సంచారిణీ. అవిద్యానామంతస్తిమిరమిహరద్వీపనగరీం జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిజరీం దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శరజ్యోత్స్నాం శుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికపుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమిహ సతాం సన్నిదదతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాఫణతయః. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలు స్పందితుమపి. అతస్త్వాం ఆరాధ్యే హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. పరమదయామయైన అమ్మవారికి నమస్కరిస్తూ ఆత్మీయ బంధువులందరికీ ఈరోజు మహాకవి కాళిదాసు కృత దేవి నవరత్న మాలికా స్తోత్ర స్వాధ్యాయానికి ఆహ్వానం. అంతకుముందు మనం చెప్పుకున్నటువంటి శ్లోకాలు ఒకసారి చదువుకుని ఈరోజు తరగతిలో ప్రవేశిద్దాం. ఓంకార పంజర సుఖీ ఉపనిషదుద్యాన కేళికలకంఠీ ఆగమ విపిన మయూరీ ఆర్యామంతర్విభావయే గౌరీ దయమాన దీర్ఘనయనా దేశిక రూపేణ దర్శితాభ్యుదయాం వామకుచ నిహిత వీణాం వరదాం సంగీతమాతృకాం వందే శ్యామాతను సౌకుమార్యాం సౌందర్యానంద సంపదున్మేషాం తరుణిమ కరుణాం పూరాం మదజల కల్లోలలోచనాం వందే నఖముఖముఖరిత వీణానాదరసాస్వాద నవనవోల్లాసం ముఖమంబ మోదయితు మాం.
ముక్తతాటంకముగ్ధహసితం తే సరిగమపదనీరతాం తాం వీణా సంక్రాంతకాంతహస్తాం తాం శాంతాం మృదులస్వాంతాం కుచభరతాం తాం నమామి శివకాంతాం. అవటు తట ఘటిత చూలి తాడిత తాళి పలాశ తాటంకాం వీణావాదన వేళా కంపిత శిరసం నమామి మాతంగీ. వీణారవానుషంగం వికచ ముఖాంబోజ మాధురీ భృంగం కరుణాపూరతరంగం కలయే మాతంగ కన్యకాపాంగం. ఈరోజు శ్లోకం మణిభంగమే చకాంగీం మాతంగీం నౌమి సిద్ధమాతంగీం. యౌవనవన సారంగీం సంగీతాంభోరుహానుభవ భృంగీం సంగీతాంభోరుహానుభవ భృంగీ. మనం ఏమి చదువుకున్నా ఏమి చేసినా దాని యొక్క లక్ష్యం ఏంటో మనం గుర్తుపెట్టుకోవాలి. మనమేంటో మనం తెలుసుకోవడం వీటన్నిటి యొక్క లక్ష్యం అండి. మనమేంటో మనం తెలుసుకోవటం అంటే ఇదేదో విచిత్రంగా మీకు అనిపించవచ్చు, కానీ మనం ఈ కనపడేది ఏదైతే ఉందో అది కాదని తెలుసుకోవడం, దానికోసం ఈ ప్రయత్నం అంతా. మీరు ఇంత ప్రొద్దున్నే లేచి వచ్చి కూర్చుని శ్రద్ధగా వినడంలో ఉద్దేశం ఏంటి? ఏంటి అసలు నిజమేంటి, సత్యం ఏంటి? ఆ సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నంలో మనం ఇంత చేస్తున్నాం. మన జీవితాలన్నీ కూడా దానికే ఉద్దేశించబడ్డాయి. ఈ సత్యం ఏమిటో తెలుసుకోవడం కోసం ఎన్నో జన్మల్లో ఎన్నో యుగాల్లో జన్మలెత్తుతూ ఈ జీవుడు వస్తూ ఉన్నాడు. ఇప్పటికి ఇక్కడికి చేరాం. ఇక్కడి నుంచి మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఏముందో అది తెలుసుకునే ప్రయత్నమే ఇవన్నీ కూడా. మహామహులైనటువంటి కవీశ్వరులు వీళ్ళందరూ కూడా మన కోసం వాళ్ళు దర్శించినటువంటి సత్యం ఏదైతే ఉందో ఆ సత్యాన్ని మనకి ప్రకటితం చేయడం కోసం వాళ్ళు దయతో అనుగ్రహించినటువంటి స్తోత్రాలు ఇవన్నీ కూడా. ఒక శంకరాచార్యులు వారు, ఒక కాళిదాసు, ఒక వాల్మీకి, ఒక వ్యాసుడు, వీళ్ళంతా ఏం చేశారు? వాళ్ళు దర్శించిన సత్యాన్ని మనకే అందించే ప్రయత్నం చేశారు. ఇక్కడ కాళిదాస్ గారు కూడా అదే చేస్తూ ఉన్నారు. అబ్బాయి నువ్వేంటో తెలుసుకోరా, దానికి కావలసిన మార్గం ఉందిరా, దాన్ని నువ్వు అనుసరించరా అని చెప్పడానికి అందంగా శ్లోక రూపంలో చెవులకి మధురంగా ఉండాలి, వినడానికి ఆనందాన్ని కలిగించాలి. అలా ఒక శ్లోక రూపంలో దాన్ని బంధించి మనకి విషయాన్ని సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఆయన ఒక్కడే కదండి, ఎన్నో మంది, ఎంతమంది అన్నమాచార్యులు వారు. అన్నమాచార్యులు వారు ఏంటండి, చక్కటి
కీర్తనల రూపంలో అందించారు. శ్లోకాలు అర్థం కావేమో, కీర్తనలు అర్థమవుతాయేమో అని కీర్తనల రూపంలో. అంటే వాళ్ళు పొందిన ఆనందాన్ని వాళ్ళు మళ్ళీ మనకు తిరిగి అందించే ప్రయత్నం చేశారు. ఇది మనం గమనించుకోవాలి. అసలు ఈ సృష్టంతా ఎందుకు జరిగిందండి? మనందరినీ ఉద్ధరించటానికే గదా! ఎన్నో జన్మల నుంచి మనం ఇలా వస్తూ ఉన్నాం. ఇంకా ఎంతకాలం పడతావురా? త్వరగా ఉద్ధరింపబడరా అని ఆ తల్లి మనకి ఇన్ని అవకాశాలు ఇస్తూ ఉంటుంది. ఇది ఆమె యొక్క దయ. దాన్ని మనం అందిపుచ్చుకోవాలి, అనుసరించాలి, దాన్ని మనం అనుభవించాలి. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఇహ మనం ఈ నవమాలికా స్తోత్రం, నవరత్న మాలికా స్తోత్రం రేపటితో ముగుస్తుంది. కానీ ఈ లోపల మనం ఏమి తెలుసుకోవాలి, ఎందుకు ఇది నేర్చుకున్నాం అనే విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ప్రస్తావన మీ ముందుకు తీసుకొచ్చాను. సరే, ఈరోజు శ్లోకంలో ప్రవేశిద్దాం. మణిభంగమే చకాంగీం మాతంగీం నౌమి సిద్ధమాతంగీం యౌవనవన సారంగీం సంగీతాంభోరుహానుభవ భృంగీ. మణిభంగమే చకాంగీ అమ్మవారు ఇంద్రనీల మణి. ఆ మణి, ఒక్క మణి ఎన్నో ముక్కలైంది. ఎలా ముక్కలైంది? ఈ సృష్టిగా కదా! ఒక్క అమ్మవారే ఇంత సృష్టిగా దిగొచ్చారు. ఎందుకోసం? ఒక్క మణి కొంత ప్రకాశం ఇస్తుంది. ఇన్ని ముక్కలైపోతే ప్రతి ముక్క ప్రకాశిస్తుందిగా. ప్రతి ముక్కలోంచి ఆ ప్రకాశం వస్తూ ఉందిగా. ఇన్ని మణులు అవుతాయిగా. ఇన్ని మణుల ద్వారా ప్రకాశించే ప్రకాశమంతా అదే అమ్మవారిది. ఒకే అమ్మవారు ఇన్ని రూపాలుగా ప్రకటితమవుతున్నారు. ఇన్ని మణులుగా మనకి ఒకే మణి ఇన్ని మణులుగా దర్శనమొస్తోంది. ఇన్ని మణుల ద్వారా ఎంతో కాంతిని వెదజల్లుతోంది. అందుకని మణిభంగమే చకాంగీ మాతంగీ. అమ్మవారు మాతంగ మహర్షి యొక్క కూతురు. మతంగ మహర్షి కొడుకు మాతంగి. మాతంగి మహర్షి కూతురు తల్లి. ఆ మాతంగిని నేను పూజిస్తున్నాను. అమ్మవారి ఛాయ నలుపు అని చెప్పారు. నలుపు అనేది ఒక రంగు కాదు. తెలుపు అనేది ఒక రంగు కాదు. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటివే రంగులన్నీ. నలుపు అంటే పరమ సత్యం ఏదైతే ఉందో అది నలుపు అండి. లోకంబులు, లోకేశులు, లోకస్తులు ముగిసిన వెనకాల ఉన్నటువంటి ఆ పెంజీకటి ఏదైతే ఉందో దానికి కూడా అవతల ఉందటండి. ఆ పెంజీకటి అంటే సత్యం. సత్యానికి ఆధారమైనటువంటి వెలుగు వేరే ఉంది. ఆ వెలుగు తెలుపు. సత్యము నలుపు. అంటే అవ్యక్తంగా ఉంటే అది నలుపండి. వ్యక్తమైతే అది వెలుగు తెలుపు అవుతుంది. ఈ మధ్య రంగులన్నీ కూడా మాయా. ఇది నిజం. ఈ నిజం మనకు తెలియజేసే తల్లి. మణిభంగమే చకాంగీ మాతంగీ నౌమి
సిద్ధమా తంగి. ఈ సత్యం తెలుసుకోవడం మనందరికీ కర్తవ్యం. ఈ సత్యం తెలియడం కోసమే అమ్మవారు రూపం ధరించి వస్తూ ఉంటారు. మనందరికీ అవసరమైనటువంటి సహాయాన్ని అందిస్తూ ఉంటారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేది అమ్మవారు చేయవలసినటువంటి ఒక కార్యక్రమం. భక్తులని ఉద్ధరించడం కూడా ఒక విధమైనటువంటి కార్యక్రమం. మనందరం ఉద్ధరింపబడడమే అమ్మవారి యొక్క ఉద్దేశ్యం. ఆ ఉద్ధరించబడడానికి ఆమె అనేకమైనటువంటి రూపాలు తీసుకుని వస్తుంది. ఎందుకని? ఆమె దయమాన దీర్ఘ నయనాం కదా! ఆ దయతో ఆమె దిగి వస్తారు. దిగి వచ్చి మనందరినీ అనుగ్రహిస్తారు. అనుగ్రహించడం అంటే ఏంటండి? అనుగ్రహించటం అంటే, అబ్బాయి నువ్వు ఉన్న స్థితి ఇది. దీనికంటే ఉన్నతమైనటువంటి స్థితికి నువ్వు వెళ్ళాలి. ఈ మాయని దాటి వెళ్ళాలి. మాయ ఎక్కడి నుంచి వచ్చిందండి? అమ్మవారి నుంచే వచ్చింది. మరి ఆ మాయ తొలగాలంటే ఏంటండి? అమ్మవారిని ఆశ్రయించాలి. అమ్మవారిని ఆశ్రయిస్తేనే ఆ మాయ తొలుగుతుంది. తొలగి సత్యం తెలుస్తుంది. ఇది మనం తెలుసుకోవాల్సింది. మన ఇంట్లో మన చిన్న మనవడి రూపంలో, మనవరాలు రూపంలో, కూతురు రూపంలో, అల్లుడి రూపంలో, కొడుకు రూపంలో, కోడల రూపంలో, భార్య రూపంలో, భర్త రూపంలో ఉన్నదంతా అమ్మవారే అనే విషయాన్ని మనం తెలుసుకోవాలండి. అప్పుడు ఎంత అంటే మనం ఆ ఆమె నా భార్య అనే భావంతో కాకుండా ఈమె అమ్మవారు అనేటువంటి భావం మనకొస్తే ఎంత ఎంత భక్తితో ఉంటాం. ఈయన నా మనవడు కాదు సాక్షాత్తు కృష్ణుడు అనే విషయం తెలిసిందనుకోండి, ఆ భావం వచ్చిందనుకోండి, ఆ మనవడి పట్ల కృష్ణతత్వం కృష్ణుడు కనపడతాడు. ఇది నిజం. అందరిలో అమ్మవారు ఉన్నారు అనేది నిజం అండి. అందుకే అని మణిభంగ మేచకాంగి. కానీ మనకు వేరు వేరుగా కనపడుతోంది. ఈ కనపడడమే మాయ. ఈ మాయ పోవాలంటే ఏం చేయాలి? అమ్మవారికి నమస్కారం చేయాలి. మాతంగి ఆమె ఈ సత్యాన్ని తెలియజేయగలదు. నీ మీద అనుగ్రహం ఎక్కువైతే నీవు 10 మందికి ఉపయోగపడగలుగుతావను అని ఆమెకి అనిపిస్తే నీకు కొన్ని సిద్ధులను కూడా ఇస్తుంది. ఆ సిద్ధుల వల్ల లోకోపయోగం, ప్రజోపయోగం, విశ్వ కళ్యాణం జరుగుతుంది. హనుమంతుల వారికి ఉన్నటువంటి సిద్ధుల వల్ల ఏమైంది? ఆ అమ్మవారిని సముద్ర లంఘనం చేసి అమ్మవారిని చూశారు. మళ్ళీ అమ్మవారిని తీసుకొచ్చి రాముల వారికి వచ్చేదాకా మళ్ళీ రామ పట్టాభిషేకం జరిగి ధర్మోద్ధరణ జరిగేదాకా ఆయన వెంట ఉండి తన సిద్ధుల్ని లోక కళ్యాణం కోసం ఉపయోగించారు. అలా సిద్ధులు అనేవి లోక కళ్యాణానికి ఉపయోగపడాలి. వాటిని ప్రదర్శన కోసం మనం ఉపయోగించుకోకూడదు. ఒకసారి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు వెంకటేశ్వర స్వామి దర్శనానికి గుళ్ళోకి వెళ్తూ ఉన్నారు. ఆయనకి ఎదురుగా మరొక మహానుభావుడు వచ్చారు. దర్శనం చేసుకుని వస్తూ ఉన్నారు. చంద్రశేఖరేంద్ర స్వామిని చూసి నమస్కరించి ఆయన, స్వామి నీకు ఒక బహుమతి ఇస్తానని గాలిలోంచి బాలాజీ స్వామి విగ్రహాన్ని తీసి ఆయనకి ఇచ్చారట. ఆయన చంద్రశేఖరేంద్ర స్వామి ఆ స్వామిని కింద పెట్టమన్నారట. కింద పెట్టిన తర్వాత దాన్ని తీసి ఇమ్మన్నారట. అక్కడి నుంచి రాదే, పైకి రాదే అది.
ఆయన చెప్పారట, నీకు ఉన్నటువంటి సిద్ధుల్ని ప్రపంచానికి ఉపయోగపడడానికి ఉపయోగించాలి కానీ ఇవి ఇంద్రజాల ప్రదర్శన కింద చేయడానికి ఉద్దేశించింది కాదు స్వామి, మీరు ఇలా చేయకూడదు అని చెప్పారట ఆయన. అంటే ఈ సిద్ధులు అనేటువంటివి మన యొక్క అభ్యున్నతికి ఉపయోగపడాలి, మితరుల యొక్క అభ్యున్నతికి ఉపయోగపడాలి, అంతేగాని అవేవో ఇంద్రజాల ప్రదర్శనకు మాత్రం ఉపయోగపడదు. విశ్వామిత్రుడు కూడా అదే విధంగా భావించి శృంగభంగం చెంది స్వర్గానికి పూర్తిగా పోకుండా మధ్యలో ఆగిపోయారు. త్రిశంకు స్వర్గం అనేది ఏదో ఉంది, ఆ త్రిశంకు స్వర్గంలో అలా ఉండాడు. అంటే మనకున్నటువంటివి సిద్ధులు అనేటువంటివి అమ్మవారు దయతో అనుగ్రహించినటువంటివి ప్రపంచానికి ఉపయోగపడే పని చేయాలి. అలాంటి తల్లి నీకు నమస్కరిస్తే సిద్ధులు వస్తాయి. నౌమి సిద్ధ మాతంగీం యౌవన వన సారంగీ. యౌవనం అనే వనంలో తిరిగేటువంటి సారంగీ, ఆడులేడి అని. సారంగి అంటే మరొక అర్థం సుందరమైనటువంటి అంగములు కలిగిన తల్లి అని. సుందరమైన అంగములు కలిగిన తల్లి అంటామా మనం? తల్లి అంటేనే సౌందర్యం కదా. ఎవరి తల్లి అయినా అమ్మే. ఒకరి తల్లి కంటే ఇంకొకరి తల్లి బాగుంటుంది అంటాం తప్పది. అలాంటి భావం ఉండదు. అమ్మ అనేది ఎవరి అమ్మైనా అమ్మే. మాతృ హృదయం అనేటువంటిది ఎవరికైనా ఒకటే. మరేంటండి ఈ సారంగి ఏమిటండి? అమ్మవారు ఎందుకు వచ్చారు? అమ్మవారికి అసలు రూపం ఉందా? నిరాకారి కదా. ఆకారం ఎందుకు దాల్చారు? మన మీద దయతో కదా. మరి ఆకారం దాల్చినప్పుడు ఎలాంటి ఆకారం దాల్చారు? ఒక సరస్సు, పద్మాల సరస్సులాగా అమ్మవారు ఉన్నారండి. అమ్మవారి పాదాలని పద్మాలు అంటాం, పాద పద్మాలు అంటాం. చేతుల్ని కరాంబోజము అంటాం, చేతులు హస్తపద్మాలు. ముఖాన్ని ముఖాంబోరుహం అంటాం, ముఖపద్మం అంటాం. అంటే అమ్మవారు మొత్తం శరీరమే ఒక పద్మం లాంటిది. పద్మము అనేది వికసనశీలమైనటువంటిది, ఆనందాన్ని ఇచ్చేటువంటిది, చూస్తేనే మనసును వికసింపజేసేటువంటిది పద్మము. అమ్మవారి శరీర అవయవాలన్నీ కూడా పద్మాలు లాంటివే. మరి అమ్మవారు పద్మం అయితే మనకేంటండి లాభం? మనము భృంగములను కావాలి, మనం తుమ్మెదలవ్వాలి. తుమ్మెదలై అమ్మవారి యొక్క భక్తి రసాన్ని అమ్మవారిలోంచి మనం ఆస్వాదించాలి. ఆ భావంతో గనక ఉన్నట్లయితే మనకి అమ్మవారి దయ దొరుకుతుంది. యౌవన వన సారంగీ సంగీతాంభోరుహానుభవ భృంగీ. నిన్న చూశాం అమ్మవారు వీణా రావాన్ని, అనురాణనాన్ని, స్వరాల్ని, కీర్తనని ఏ విధంగా ఆస్వాదిస్తూ ఆమె ఆలపిస్తున్నారో మనం గమనించాం. ఆ సంగీతాన్ని సృష్టించటమే కాదు, సంగీతాన్ని ఆనందించటం కూడా నేర్చుకోవాలి, అనుభవించటం కూడా నేర్చుకోవాలి. ఆ అనుభవం ఎలా ఉండాలి? మాధురి భృంగం లాగా ఉండాలి. నిన్నటి శ్లోకంలో మనం చూసాం, మాధురి భృంగం ఒకటండి. తేనె తాగి మత్తెక్కినటువంటి తుమ్మెదలాగా
ఆ సౌందర్యాన్ని, ఆ ఆనందాన్ని ఆస్వాదించి అనుభూతి చెందుతూ ఉండాలి. అమ్మవారు అలా ఎందుకున్నారు? మనందరం అలా ఉండాలని చెప్పడానికి ఉన్నారు. మరి మనందరికీ వీణ వాయించడం వస్తుందా? రాదు. వినడం వస్తుందా? రావచ్చు. రావచ్చని ఎందుకంటున్నాను? వీణ ఎంతమంది వినగలుగుతాం? మనం ఆ స్థితికొస్తే దాన్ని ఆస్వాదించగలిగిన స్థితి వస్తే దాన్ని వింటాం. విన్న వాళ్ళందరూ ఆస్వాదిస్తారని లేదండి. కొంతమంది ఆస్వాదిస్తారు. కొంతమంది దాన్ని విని వదిలేస్తుంటారు. మరి ఆ విన్ని ఆస్వాదించిన వాడికి ముక్తంటే, ఆత్మ వైపు వాడు ముందుకు నడుస్తున్నాడంటే, మరి మిగతా వాళ్ళ గతేంటండి? వాళ్ళకేదైనా ఒక మార్గం ఉండాలి గదా! అప్పుడు అమ్మవారు నన్ను పూజించండ్రా, నన్ను భక్తితో సేవించండి, అనుగ్రహిస్తాను. మరి ఎంతమందికి అమ్మవారి మీద భక్తొస్తుందండి? అమ్మవారంటే అమ్మవారే కాదండి, ఏ భగవంతుడైనా, ఏ రూపమైనా. భక్తి ఎంతమందికొస్తుంది? అందరికీ భక్తి ఉందా లోకంలో? సరే, ఉన్న వాళ్ళకుంది, లేని వాళ్ళకి లేదు. మరేంటండి లేని వాళ్ళకేంటండి? చూస్తుంది అమ్మవారు. తన వాళ్ళ ఆయనతో చెప్తుంది. ఇంతమంది పాపం వీళ్ళకి ఇన్ని జన్మలెత్తినా ఇంకా ఆ మోక్షం దొరకడం లేదు. వాళ్ళ మార్గంలోకి రాలేకపోతున్నారు. వాళ్ళకి మనం ఏదైనా చేయాలి అని అంటుంది. అప్పుడు ఆయన ప్రళయ తాండవం చేస్తాడు. ఆ ప్రళయ తాండవంలో మొత్తం ప్రపంచం అంతా కూడా ప్రళయంలో మునిగిపోతుంది. కొన్ని యుగాల పాటు అది మునిగి ఉంటుంది. అప్పుడు కొత్త యుగం మొదలవుతుంది. ఇప్పుడు ఒక్క పాదం మీద ఉన్నటువంటి ధర్మం మళ్ళీ తరువాత యుగంలో 4 పాదాల మీదకొస్తుంది. అప్పుడు ఇంకా ఈ ప్రయత్నం లేదు. ఆటోమేటిక్‌గా ఆ యుగ ధర్మాన్ని బట్టి అందరూ అదే విధంగా ధర్మ మార్గంలోకొస్తారు. ఎప్పుడైతే ధర్మ మార్గంలోకొచ్చారో ఆత్మ వైపు వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. వాడిని వాడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. వాళ్ళని వాడు తెలుసుకుంటారు. ఇది పరమ ప్రయోజనం. అమ్మవారి యొక్క రూపానికి, అమ్మవారి యొక్క ఇన్ని శ్లోకాలు మనం చదువుకున్న దానికి ఒక ప్రయోజనం ఏంటంటే, అమ్మవారు మనందరినీ మనమెవరమో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కాళిదాసు మనందరి మీద ఎంతో భక్తితో, ఎంతో ప్రేమతో అమ్మవారి మీద అల్లినటువంటి ఈ స్తోత్రం ఇది. మణిభంగమే చకాంగీ మాతంగీ నౌమి సిద్ధ మాతంగీ యౌవనవన సారంగీ సంగీతాంభోరుహానుభవ భృంగీ. సంగీతం అనేటువంటి ఒక పద్మం. ఆ పద్మం మీద ఆ పద్మంలో ఉన్నటువంటి మకరందాన్ని గ్రోలేటువంటి భృంగంలాగా ఆ అమ్మవారు ఉన్నారు. సంగీతాన్ని ఎందుకు ఎన్నుకున్నారు? అది ఆత్మ వైపు మనసుని మళ్లించగలిగినటువంటి సాధనాల్లో ఒకటి. నిన్న చెప్పుకున్నాం. వీణ వాదన, అలాగే చంద్రుడు, ప్రశాంతంగా వీచేటువంటి మత్త మా మారుతం, మలయ మారుతం, మంద మారుతం, ఇవన్నీ కూడా మనని అటువైపు తీసుకెళ్తాయి. ఆత్మ వైపు, లోపల వైపు తీసుకెళ్తూ ఉంటాయి. మిగతా అవన్నీ కూడా ఇంద్రియాలని బయటకు తీసుకెళ్తూ ఉంటాయి. ఇవి వింటూ వింటూ మన కళ్ళు మూతపడతాయి. ఆలోచనలన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. ఆ సంగీత ఆనందంలో మనం మునిగిపోతాం. అది సంగీతాంభోరుహానుభవ
ఆ అనుభవంలోకి వెళ్తాం. అనుభవం ఇది చాలా ముఖ్యం. అనుభవ భృంగి ఆ తల్లి ఆ విధంగా మనని కూడా ఉండమని చెప్తోంది. మనం కూడా ఆ విధంగా ఉండటాన్ని అభ్యాసం చేస్తే మనం ఆత్మతత్వం వైపు వెళ్తాం. అయ్యా, ఆత్మతత్వం వైపు వెళ్ళడానికి నాకు వీలు కావట్లేదంటే భక్తి మార్గంతో అమ్మవారిని సేవించు. అది కూడా వీలు కావట్లేదంటే ఇంకా అమ్మవారు మీకు ప్రళయ స్థితిలో కొంతకాలం వేచి ఉండి తర్వాత యుగంలో మళ్ళీ మనం వచ్చేటట్లుగా చేస్తారు. ఇన్ని రకాలుగా ఆమె ఆమె మనకు అభ్యున్నతికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆమె ఏంటి? మణిభంగమే చకాంగి. ఒకే తల్లి ఇన్ని రకాలుగా మారి మనల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. మణిభంగమే చకాంగి మాతంగి నౌమి సిద్ధ మాతంగి యౌవనవన సారంగి సంగీతాంభోరుహానుభవ భృంగి. ఇలా కాళిదాసు మహాకవి అమ్మవారిని చక్కగా స్తోత్రం చేశారు. మనం కూడా ఆ అమ్మవారికి స్తోత్రం చేస్తూ మహాకవి కాళిదాసుకు నమస్కరిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.